ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి సేవలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎలివెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ ఆషాఢ నవరాత్రులు, అమ్మవారి నవరాత్రులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ షార్ట్ వీడియోలో ఎవరైనా సరే ఈ సమయంలో వరాహిదేవిని ఆరాధించేవారు, నవదుర్గల్ని ఆరాధించేవారు, సాధకులు వారికి ఖచ్చితంగా ఫలితం రావాలి అంటే కొన్ని విషయాలు పాటించాలి. స్వాతిక ఆహారం తీసుకోవాలి. అలాగే రోజు అమ్మవారికి ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. రెండవది, మద్యము అలాగే సిగరెట్టు ఇలాంటి అలవాటు ఉన్నవారు పొరపాటును కూడా ఈ పని చేయకండి. అంటే మానకుండా ఉన్నవారు చేయకండి. తినే ఆహారంలో మాంసము, చేపలు, గుడ్లు ఇలాంటివి లేకుండా చూసుకోండి. మసాలాలు కూడా తక్కువగా తినడానికి ప్రయత్నించండి. అమ్మవారి నామాన్ని నిత్యం నామజపం చేస్తూ ఉండండి. అలాగే సాధన చేసేవారు, అదృష్టం కలిసి రావాలనుకునేవారు, అమ్మవారి యొక్క కృపాకటాక్షం కలగాలనుకునేవారు, శత్రువుల నుంచి అంటే మీకున్న శత్రువులు తొలగిపోవడానికి, కోర్టు కేసుల నుంచి రక్షణ కలగడానికి, వివాహం కాని వారికి వివాహం అవ్వడానికి కోసం, వ్యాపారం చేస్తున్న వారికి వ్యాపారాభివృద్ధి కోసం, ఇలా ఎటువంటి సమస్య ఉన్నా వారు అమ్మవారి స్వరూపంగా ఉన్న హతాజోడి పెట్టుకొని మీరు అమ్మవారిని సాధన చేయండి. నేను చూపిస్తాను మీకు. నేను ఈ వీడియో పెద్ద వీడియో కూడా నేను వీడియోలో పెట్టడం జరిగింది. మీకు హతజోడి చూపిస్తాను. ఇదిగోండి, ఇలా ఉంటుంది. అందులో పెద్దవి చిన్నవి ఉంటాయి. వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను. ఇవి చిన్నవి నెంబర్ ఇచ్చాను. మీకు కావలసిన వారు ఎవరైనా సరే, సాధన చేసేవారు, అమ్మవారి ఆరాధించేవారు, అమ్మవారి అనుగ్రహం కలగాలి అనుకునేవారు, నిత్య సాధనలో ఉన్నవారు, ఖచ్చితంగా అదృష్టం కలిసి రావాలనుకునేవారు, నమ్మి విశ్వాసంతో అమ్మవారి నామాన్ని జపించేవారు ఖచ్చితంగా అతజోడి పెట్టుకోండి. మీకు అతజోడి కావాల్సిన వారు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. 9440593655. మరొక చెప్తాను, 9440593655. ఎవరైతే సాధకులు ఉన్నారో, సమస్యలతో బాధపడుతున్నారో, వారి ఆ సమస్యల నుండి బయటపడడానికి, శత్రు నిర్మూలన జరగడానికి, వ్యాపారాభివృద్ధి కలగడానికి, కుటుంబంలో ఆరోగ్యంగా ఉండడానికి ఖచ్చితంగా అతజోడి పెట్టుకొని అమ్మవారి స్వరూపంగా చేయండి. మీకు దీంతో పాటు అమ్మవారి మంత్రాన్ని కూడా వాట్సాప్ చేయడం జరుగుతుంది. కావాల్సిన వారు మాత్రమే కాంటాక్ట్ చేయండి. అలాగే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ నవరాత్రుల్లో ఖచ్చితంగా శాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారు, అది గుప్త శత్రువు అనుకోండి, మీకు తెలుస్తారు. ఈ గుప్త నవరాత్రుల్లో ఈ అతజోడి పెట్టుకుని సాధన చేసే వారికి మంచి ఫలితాలు వస్తాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.